మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు పీపల్ జగ్జీవన్ గారు, పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి మంగళపల్లి కిషన్ గారు, అదేవిధంగా నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి కట్టం శ్రీధర్ గారు, రాష్ట్ర యువ మోర్చా నాయకులు గుండ్లపల్లి శాంతికుమార్ గారు, మైనార్టీ మోర్చా నాయకులు జావేద్ గారు. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి రోజున మా పార్టీ కార్యాలయంలో ఇద్దరు నాయకుల మధ్యల ఘర్షణ, మరి కులాలకు ఎటువంటి సంబంధం లేని ఘర్షణ అది. ఆ ఘర్షణ జరుగుతున్న సమయంలో మా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆ ఘర్షణలో లేరు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ మీద కుట్ర జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఇతర పార్టీల ప్రమేయం ఉన్నదనే కోణంతో ఇలా డిఎస్పీ గారికి మేము ఆల్రెడీ పిటిషన్ ఇచ్చినాం. మళ్ళీ కూడా దర్యాప్తు వేగవంతంగా చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా పోలీస్ శాఖ వారిని కూడా కోరాం. మరి బీసీ సంఘాలు ఇవాళ మరి మా అంతర్గత నాయకుల మధ్య జరిగిన ఘర్షణను బీసీ సంఘాలు ఇన్వాల్వ్ కావడం సరైంది కాదు. బీజేపీ పార్టీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులను, బీసీ బిడ్డలను కేంద్ర మంత్రులు చేసింది భారతీయ జనతా పార్టీ. మరి అలా భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా నల్లగొండ జిల్లా నుంచి అగ్రభాగాన మరి ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. గుండగోని మహేశయ్య గారైతేమి, కట్కం కాసం వెంకటేశ్వర్ గారైతేనేమి, ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా రాష్ట్ర కార్యదర్శి కూడా ఈ భారతీయ జనతా పార్టీ నల్లగొండ నుంచే ప్రాతినిధ్యం వహించారు. పార్టీలో ఇప్పటికి కూడా అనేక మంది బీసీలు మరి భారతీయ జనతా పార్టీలో బీసీ బిడ్డలకు ఎమ్మెల్యే పోటీ చేస్తానికి కూడా అవకాశం కల్పించారు. మరి బీసీ నాయకులు అందరూ ఆలోచన చేయాలి. ఇవాళ బీసీల కొరకు, బీసీల భద్రత కొరకు, బీసీల దేశవ్యాప్తంగా వారికి రక్షణ కల్పించడానికి రాజ్యాంగబద్ధంగా బీసీ కమిషన్ కూడా ఒక భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థని మరి తీసుకొచ్చింది. రాబోయే కాలంలో కూడా బీసీలకు మరి ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలో ఉండడానికి బీసీలే ముందుండి బీసీల అగ్రభాగాన్ని ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ భారతీయ జనతా పార్టీ నుంచే ఇవాళ వేరే పార్టీలంతా బీజేపీని అనుకరించే సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా మేము మా అంతర్గత నాయకుల మధ్యల ఘర్షణలో మరి కులాలకు సంబంధం లేదు, మరొక స్పష్టం చేస్తున్నాం. మీడియా మిత్రులకు, పాత్రికేయులు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మా అంతర్గత సమస్య. మరి దీన్ని రాజకీయం చేసే కోణంతో కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మేము భావించాల్సి వస్తుంది. మరి మా పార్టీ కార్యంలో ఇతరులు కూడా ప్రవేశించి దాడి జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే మేము మొన్న డిఎస్పీ గారి దగ్గర పిటిషన్ ఇచ్చినాం. దాన్ని దర్యాప్తును వేగవంతం చేయమని మరొకసారి నిజాలు నిగ్గు తేల్చాలని కూడా కోరుచున్నాం. మరి అదేవిధంగా కూడా ఈ రాష్ట్రంలో మరి బీసీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి విశ్వకర్మ యోజన తీసుకొచ్చి బీసీ కులాలందరూ ఆర్థికంగా స్వావలంబన దిశగా ముందుండాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం విశ్వకర్మ యోజన తీసుకొచ్చింది. మరి అదేవిధంగా కూడా ఇవాళ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి ఏకాత్మత, మానవతావాదం ఈ పార్టీ మూల సిద్ధాంతం. సమాజంలో అట్టడుగు వర్గాల వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. అంతేగాని భారతీయ జనతా పార్టీ సమాజంలో సమాజ స్థాపనకు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది అట్టడుగున ఉన్న కులాలకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ, అదేవిధంగా కూడా భారతీయ జనతా పార్టీలో ప్రతి మరి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ భారతీయ జనతా పార్టీ ఒక అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఈ దేశంని ఒక విశ్వగురు వైపు తీసుకెళ్తున్న క్రమం తప్పకుండా నల్గొండ పార్టీలో జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటన. దాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మరి తప్పకుండా ఎవ్వరు తప్పు చేసినా వారిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది. ఇది పార్టీ అంతర్గత విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, ఇప్పటికైనా కూడా పాత్రికేయ మిత్రులైనా కానీ బీసీ సంఘాలైనా ఆలోచించుకోవాలి. ఇది మా పార్టీ నాయకులు ఇద్దరి మధ్యలో జరిగిన ఘర్షణ, దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికైనా కూడా
మానుకోవాలి తమ వైఖరిని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి బీచ్ సంఘాల నాయకులు కానీ ఇతర నాయకులు కానీ మరి వేరే పార్టీ వేరు వారి ఏమైనా కుట్ర ఉంటే దాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా పోలీస్ శాఖ వారిని కూడా కోరడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా వారి వైఖరి మార్చుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉంది.